సీఎం జగన్పై జరిగిన దాడితో వైసీపీ లీడర్లు క్యాడర్ భగ్గుమంటోంది. సీఎం జగన్పై దాడిని తీవ్రంగా ఖండించారు మంత్రులు, వైసీపీ నేతలు. జగన్కొస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కూటమి నేతలు రగిలిపోతున్నారని విమర్శించారు. ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్ అని మేము అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనక చాలా మంది పెద్దలు ఉన్నారు. చంద్రబాబు చెప్తే ఈ పచ్చ కుక్కలో ఈ తెలుగు తమ్ముళ్ళు కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి చేత్తో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈరోజు కుటిల రాజకీయాలు చేసి కరెంట్ ఆపించి మరి టార్గెట్ చేయడం మనం అందరం కూడా గమనిస్తున్నాం. ప్రజలకి అండగా నిలబడకుండా ప్రజలకి మంచి చేసే జగన్ లాంటి వాళ్ళని టార్గెట్ చేసే వాళ్ళని బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాం. ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో, ఈ నేరం వెనుక ఎవరుండారో దాంట్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉండారన్నటువంటిది నా ఉద్దేశం. దీని వెనుక చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు అన్నటువంటిది నా యొక్క అనుమానం. ఒక్క ఇంచు మిస్ అయిందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కంటికి గాయమయ్యే పరిస్థితి. ఈరోజు కనీసం ఎవడు చేశాడు, ఏం చేశాడు, ఖచ్చితంగా వాడు ఎవడో దొరక్క మానడు, వాడు మూల్యం చెల్లించగా మానడు. ఎదుర్కోలేము. ఎలక్షన్స్లో ప్రజాస్పందన పోయిన 2019 కన్నా ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పి కుట్రపూరితంగా దీన్ని ఆయన ప్రాణానికి హాని కలిగించే విధంగా ఈ అటాక్ చేయాలని సంకల్పించిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని నిగ్గుదేల్చే కార్యక్రమం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని హతమారిస్తేనే మాకు మనుగడ ఉంటుందని చెప్పని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. కాబట్టి కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చడానికి ఇది చేసిన కుట్ర. దీంట్లో ఎటువంటి ఆలోచన ఎవరు కూడా దీన్ని విభేదించే పరిస్థితి లేదు. ఇది చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర మాత్రమే. ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని హతమారుస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు.